రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయానికి పెద్దపీటేసి 13,598 కోట్ల రూపాయలు కేటాయించినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యవసాయం రాష్ట్ర ఆదాయంలో జిఎస్డిపిలో ఒక్క వ్యవసాయం ద్వారా వచ్చేటువంటి ఆదాయం 33.2% అధ్యక్ష. ఈరోజు వ్యవసాయం మీద వచ్చేటువంటి ఆదాయం రాష్ట్ర అభివృద్ధిలో చాలా కీలకం అధ్యక్ష. దానివల్ల ఈరోజు మన ఎన్డీఏ ప్రభుత్వంలో వ్యవసాయం మీద బడ్జెట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అధ్యక్ష. గతంలో 2014-19లో ఆ రోజు ఇదే విధంగా మంచిగా కేటాయింపులు చేసి ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో రైతుల వ్యవసాయ ఆదాయాన్ని గణనీయంగా పెంచడం జరిగింది అధ్యక్ష. వ్యవసాయ వృద్ధి రేటు ఆ రోజు 15.4% ఉంటే గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఈ 15.4% నుండి పడిపోయింది అధ్యక్ష. 10.2%కి వచ్చింది అధ్యక్ష. చాలా బాధాకరం. వ్యవసాయం వైసీపీ పాలనలో రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. వ్యవసాయం అటకెక్కింది. రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి అధ్యక్ష దేశంలో వైసీపీ పాలనలో. అంటే ఇది నేను చెప్పేది కాదు అధ్యక్ష. మానవ హక్కుల నివేదిక ప్రకారం దేశంలో ఆంధ్రప్రదేశ్ గత వైసీపీ పాలనలో ఆత్మహత్యలు దేశంలో 3వ స్థానం. 2,552 మంది ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష రైతులు. చాలా బాధాకరం. అంటే కౌలు రైతుల్లో ఆత్మహత్యలో మన ఆంధ్రప్రదేశ్ ఆ రోజు వైసీపీ పాలనలో దేశంలో 2వ స్థానాలు ఉండటం బాధాకరం అధ్యక్ష. అయితే సంవత్సరానికి సగటున 500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష. చాలా బాధాకరం. ఈరోజు రైతులకి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహం అభినందనీయం అధ్యక్ష. అందుకే ఈరోజు ఆత్మహత్యలు తగ్గిపోయినాయి అధ్యక్ష. ఈరోజు 20 నెలల్లో అంటే సుమారుగా 2 సంవత్సరాల్లో కేవలం 128 మంది మాత్రం రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష. గణనీయంగా తగ్గించగలిగాం అధ్యక్ష. భవిష్యత్తులో అది కూడా లేకుండా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది అధ్యక్ష. ఈరోజు రైతులు ఆదాయం పెరిగితే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది అధ్యక్ష. దాని లక్ష్యంగా ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష. రైతు అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధే దేశ అభివృద్ధిగా భావించి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వ్యవసాయాన్ని ఒక కీలక రంగంగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో కూడా రైతులు సకాలంలో డబ్బులు ఇవ్వకుండా అప్పులు తీసుకొచ్చుకొని పంటలు పండించుకున్న రైతులకు కూడా తీవ్రమైన అన్యాయం చేశారు అధ్యక్ష. 1674 కోట్లు రైతులకి, కొంతమంది 3 నెలలకి, కొంతమంది 6 నెలలకు కూడా డబ్బులు ఇవ్వకపోతే రైతులకు అన్యాయం చేస్తే మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక రైతు సంక్షేమం కోరే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక దాన్ని వెంటనే రైతులు చెల్లించడం జరిగింది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు 24-25లో 55 సుమారుగా 56 లక్షల టన్నులు ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది అధ్యక్ష. కొంతమందికి 24 గంటల్లో, కొంతమంది మ్యాక్సిమం 48 గంటల్లో. 48 గంటల్లోనే ప్రతి రైతుకి ధాన్యం కొనుగోలుకి డబ్బులు చెల్లించడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వం కంటే రెట్టింపు ఈరోజు రైతుల కోసం ఖర్చు పెట్టాం అధ్యక్ష. 12,858 కోట్ల రూపాయలు ఈరోజు రైతులకి చెల్లించడం జరిగింది అధ్యక్ష. ఆ విధంగా ధాన్యం రైతులను ఆదుకోవడం జరిగింది అధ్యక్ష. గతంలో ప్రకృతి వైపరీత్యాలు జరిగితే వైసీపీ పాలనలో 20,000 కోట్ల రూపాయలు రైతులు పంట నష్టంలో నష్టపోయారు అధ్యక్ష. కానీ ఆ ప్రభుత్వం అనేక మంది రైతులు నష్టపోయిన 8 సార్లు తుఫాన్లు వస్తే రైతులను ఆదుకోలేదు ఆ ప్రభుత్వం. కేవలం కొంతమందికి నామమాత్రంగా 15,000 రూపాయలు చెల్లించారు అధ్యక్ష ఎకరానికి. కానీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రకృతి వైపరీత్యాలను నష్టపోయిన రైతుకి ఎకరానికి 20,000 చొప్పున ఇచ్చి రైతులను ఆదుకుంది ఈ ప్రభుత్వం అధ్యక్ష. అలాగే గతంలో పంట బీమా కూడా చెల్లించకుండా రైతుల్ని మోసం చేసింది అధ్యక్ష. ₹1 పంట బీమా ఇస్తామని వైసీపీ పాలనలో రైతుల్ని ముంచారు అధ్యక్ష. ₹1 కూడా కట్టకుండా రైతుల్ని 3 ఏళ్ల పాటు రాష్ట్రం కట్టాల్సిన 2,200 కోట్ల రూపాయలు కట్టకుండా గాలి వదిలేశారు అధ్యక్ష. ఆ విధంగా రైతులకి పంట బీమా ఇవ్వకుండా మరి మోసం చేశారు అధ్యక్ష. ఈరోజు
ప్రతి రైతుకి పంట బీమా చెల్లించాలని, పంట బీమా అందించాలని ఈ క్రాప్ బుకింగ్ ద్వారా రైతులకి న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష. ఈరోజు గత ప్రభుత్వం మేము సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు ధర స్థిరీకరణ కోసం 3,000 కోట్లు కేటాయిస్తామని రైతులకు మాయమాటలు చెప్పి అధికారంలో రాకముందు, అధికారంలోకి వచ్చినాక కనీసం బడ్జెట్లో ఒక 10 కోట్లు కూడా ముందుగా కేటాయించకుండా ప్రజల్ని మోసం చేసింది అధ్యక్ష. ఈరోజు మన ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు కొండంత అండగా ఉంది అధ్యక్ష. రైతులకి మామిడి రైతులకు గిట్టుబాటు ధర లేకపోతే, అలాగే పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లేకపోతే, పొగాకు, కోకో, కాఫీ, మామిడి, మిర్చి, టొమాటా, ఉల్లి రైతులు కూడా ఆదుకొని 20 నెలల్లో ఈరోజు 1,200 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చి ఈరోజు ప్రభుత్వాన్ని ఆదుకుంది అధ్యక్ష ఈ ప్రభుత్వం. అట్లాగే ఈరోజు మన ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం రైతులకి హార్టికల్చర్ ప్రోత్సాహాన్ని ఇస్తుంది అధ్యక్ష. రాయలసీమని, ఒకప్పుడు రక్తం బారినటువంటి రాయలసీమని, మరి చుక్క నీళ్లు లేక కనీసం సాగునీరు కాదు తాగునీరు కూడా లేక ఇబ్బంది పడ్డటువంటి రాయలసీమని రతనాలసీమగా చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అక్కడ ప్రత్యేక నిధులు కేటాయించి, అక్కడ సాగునీరు ఇచ్చి, అక్కడ అభివృద్ధి చేసి, హార్టికల్చర్ పంటలను ప్రోత్సహించి, డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషను, ఎస్సీ ఎస్టీ రైతులకి 100% సబ్సిడీలో డ్రిప్ ఇరిగేషన్ ప్రోత్సహించి ఈరోజు రాయలసీమను రతనాలసీమగా తీర్చిదిద్ది దేశంలోనే ఒక హార్టికల్చర్ హబ్గా రాయలసీమను తీర్చిదిద్దినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు దేశంలోనే ఆదర్శం అధ్యక్ష. ఈరోజు మన రాయలసీమ హార్టికల్చర్ హబ్గా అనంతపురం జిల్లా కానీ ఇవన్నీ కూడా. అందుకే మన ఈ మధ్య ముఖ్యమంత్రి గారు వినుకొండ వచ్చినప్పుడు వినుకొండ పల్నాడు జిల్లాను కూడా హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దాలని చెప్పేసి మేము కోరాం అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి వారు మాకు కూడా హార్టికల్చర్ హబ్గా ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. పూర్వోదయ స్కీమ్లో తప్పనిసరిగా పల్నాడు జిల్లాని కూడా ఒక హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్ది రైతుల తలసరి ఆదాయం 3 రెట్లు పెరిగే విధంగా మేము అందరూ ఎమ్మెల్యేలు అందరూ కలిసి కృషి చేస్తున్నాం అధ్యక్ష.